ఎపిసోడ్ 26 యెహెజ్కేలు గ్రంథం దేవుని మహిమ మరియు పునరుద్ధరణ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 26వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం విలాపవాక్యముల గ్రంథం నుండి యెరూషలేము పతనం తర్వాత యిర్మీయా యొక్క దుఃఖాన్ని మరియు కష్టాలలో కూడా దేవుని కనికరంపై ఆశను ఎలా ఉంచాలో తెలుసుకున్నాం. ఈరోజు మనం చూడబోయే యెహెజ్కేలు గ్రంథం దేవుని మహిమ, ఆయన న్యాయమైన తీర్పులు మరియు భవిష్యత్తులో ఆయన తన ప్రజలను ఎలా పునరుద్ధరిస్తాడో మనకొక శక్తివంతమైన దృశ్యాన్ని చూపిస్తుంది. ఈ పుస్తకం బైబిల్ పుస్తకాలలో ఒక ప్రత్యేకమైన పుస్తకం. ఇది ప్రవచనాలను, దృశ్యాలను మరియు ప్రతీకలను కలిగి ఉంది. యెహెజ్కేలు గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. ఇది బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచించబడింది. యెహెజ్కేలు ఒక యాజకుడు మరియు ప్రవక్త. ఆయన తన ప్రవచనాలలో దేవుని యొక్క ఉన్నతమైన మహిమను, ఆయన న్యాయాన్ని మరియు చివరికి ఆయన తన ప్రజలను పునరుద్ధరించే ప్రణాళికను వివరిస్తాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత యెహెజ్కేలు ప్రవక్త. ఇతడు యూదాకు చెందిన ఒక యాజకుడు. బబులోను చెరలోకి మొదటిసారిగా తీసుకుని వెళ్లబడిన వారిలో ఈయన ఒకరు. యెహెజ్కేలు ప్రవచనాలు క్రీస్తు పూర్వం 593 నుండి 571 సంవత్సరాల మధ్యకాలంలో ఇవ్వబడ్డాయి. ఈ కాలం యెరూషలేము పూర్తిగా నాశనమైన తర్వాత జరిగింది. పుస్తక ఉద్దేశ్యం: దేవుని మహిమ. దేవుడు తన ప్రజల పాపాల వల్ల తన దేవాలయాన్ని మరియు యెరూషలేమును విడిచిపెట్టాడు. కాని ఆయన మహిమ ఇప్పటికీ ఆయన ప్రజల మధ్య ఉందని ఈ పుస్తకం చూపిస్తుంది. న్యాయమైన తీర్పు. ఇశ్రాయేలు ప్రజల పాపాల వల్ల ఈ చెర వచ్చిందని, దేవుని తీర్పు న్యాయమైనదని వివరిస్తుంది. పునరుద్ధరణ మరియు ఆశ. భవిష్యత్తులో దేవుడు తన ప్రజలను వారి దేశానికి తిరిగి తీసుకొస్తాడని మరియు వారికి ఒక కొత్త హృదయాన్ని, కొత్త ఆత్మను ఇస్తానని వాగ్దానం చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం అధ్యాయాల వారీగా లోతైన వివరణ. భాగం 1. దేవుని మహిమ మరియు యెహెజ్కేలు పిలుపు. అధ్యాయాలు 1 నుండి 3. అధ్యాయం 1. యెహెజ్కేలు దేవుని మహిమ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. ఇది 4 రెక్కలున్న జీవులు, రథాలు మరియు దేవుని యొక్క సింహాసనాన్ని వర్ణిస్తుంది. ఈ దృశ్యం దేవుని యొక్క మహిమ, ఆయన సార్వభౌమాధికారం మరియు శక్తిని చూపిస్తుంది. అధ్యాయం 2. యెహెజ్కేలు ప్రవక్తగా ఎలా పిలవబడ్డాడో ఈ అధ్యాయం వివరిస్తుంది. దేవుడతన్ని మనుష్య కుమారుడా అని సంబోధించి యూదా ప్రజల అవిధేయతకు ప్రవచించడానికి పంపిస్తాడు. వారు అతని మాట వినకపోయినా దేవుని వాక్యాన్ని వారికి తెలియచేయమని ఆజ్ఞాపిస్తాడు. అధ్యాయం 3. దేవుడు యెహెజ్కేలుకు ఒక గ్రంథాన్ని ఇచ్చి దానిని తినమని చెబుతాడు. ఆ గ్రంథం కఠినమైన ప్రవచనాలను కలిగి ఉన్నప్పటికీ అతని నోటికి అది తేనెవలే తీయగా ఉంది. దేవుడతన్ని తన ప్రజలకు కావలివానిగా నియమిస్తాడు. భాగం 2. యెరూషలేముపై తీర్పు మరియు దాని నాశనం. అధ్యాయాలు 4 నుండి 24. అధ్యాయాలు 4 నుండి 5. యెహెజ్కేలు యెరూషలేము నాశనమయ్యే విధానాన్ని సూచించే కొన్ని ప్రతీకాత్మక చర్యలు చేస్తాడు. ఒక ఇటుకపై యెరూషలేము చిత్రాన్ని గీసి దానిని ముట్టడి వేస్తున్నట్లుగా సూచిస్తాడు. ఇది యెరూషలేము నాశనం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తుంది. అధ్యాయాలు 6 నుండి 7. దేవుడు ఇశ్రాయేలు పర్వతాలపై వారి విగ్రహారాధనపై తీర్పును వివరిస్తాడు. విగ్రహారాధన వల్ల దేవుడు వారిని నాశనం చేస్తాడని చెబుతాడు. అధ్యాయాలు 8 నుండి 11. యెహెజ్కేలు మరొక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. దేవుని మహిమ దేవాలయాన్ని విడిచిపెట్టి యెరూషలేము నుండి దూరంగా వెళుతుంది. ఇది దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడని, వారి పాపాల వల్ల వారికి శిక్ష తప్పదని సూచిస్తుంది. అధ్యాయాలు 12 నుండి 24. ఈ అధ్యాయాలు యెరూషలేము నాశనానికి సంబంధించిన మరిన్ని ప్రవచనాలను కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు అబద్ధపు ప్రవక్తలను, చెడు కాపరులను మరియు ప్రజల పాపాలను గురించి తీవ్రంగా వివరిస్తాడు. భాగం 3. అన్యదేశాలపై ప్రవచనాలు. అధ్యాయాలు 25 నుండి 32. అధ్యాయాలు 25 నుండి 32. యెహెజ్కేలు అమ్మోను, మోయాబు, ఎదోము, ఫిలిష్తీయులు, తూరు, సీదోను మరియు ఐగుప్తు వంటి అన్యదేశాలపై దేవుని తీర్పును ప్రవచిస్తాడు. ఈ దేశాలు ఇశ్రాయేలును సంతోషించాయి మరియు అవమానించాయి. దేవుడు ఈ దేశాలపై కూడా అధికారం కలిగి ఉన్నాడని ఇది చూపిస్తుంది. భాగం 4.
ఇశ్రాయేలు పునరుద్ధరణ మరియు ఆశ. అధ్యాయాలు 33 నుండి 39. అధ్యాయం 33. యెహెజ్కేలు కావలివాని పాత్రను మరోసారి వివరిస్తాడు. ఒక కావలివాడు ప్రమాదం గురించి హెచ్చరించకపోతే ఆ రక్తం అతని తలపై ఉంటుందని దేవుడు చెబుతాడు. అలాగే యెహెజ్కేలు కూడా తన ప్రజలను హెచ్చరించాలి. అధ్యాయం 34. దేవుడు ఇశ్రాయేలు యొక్క చెడు కాపరులను ఖండిస్తాడు మరియు తానే వారిని పోషించే నిజమైన కాపరిగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. అధ్యాయం 36. దేవుడు ఇశ్రాయేలును వారి దేశానికి తిరిగి తీసుకొస్తానని, వారికి ఒక కొత్త హృదయాన్ని మరియు ఒక కొత్త ఆత్మనిస్తానని వాగ్దానం చేస్తాడు. రాతి హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని ఇస్తాను అని చెబుతాడు. అధ్యాయం 37. యెహెజ్కేలు ఎండిన ఎముకల లోయ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. దేవుడు ఆ ఎముకలను తిరిగి జీవింపచేస్తాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ జీవిస్తారని, వారికి మళ్లీ ఆశ కలుగుతుందని సూచిస్తుంది. అధ్యాయాలు 38 నుండి 39. ఈ అధ్యాయాలు గోగు మరియు మాగోగుపై దేవుని తీర్పును వివరిస్తాయి. ఈ ప్రవచనాలు చివరి రోజులలో దేవుని ప్రజలపై దాడి చేసే శత్రువుల గురించి వివరిస్తాయి. భాగం 5. కొత్త ఆలయం మరియు భవిష్యత్తు రాజ్యం. అధ్యాయాలు 40 నుండి 48. అధ్యాయాలు 40 నుండి 48. ఈ అధ్యాయాలు ఒక కొత్త ఆలయం యొక్క నిర్మాణాన్ని వివరిస్తాయి. యెహెజ్కేలు ఒక దేవదూతతో కలిసి ఈ ఆలయం యొక్క కొలతలను మరియు దాని నిర్మాణాన్ని పరిశీలిస్తాడు. ఇది భవిష్యత్తులో దేవుడు తన ప్రజలతో కలిసి ఉండే ఒక నూతన సంబంధాన్ని సూచిస్తుంది. చివరి అధ్యాయం 48లో ఆ నగరానికి యెహోవా షమ్మా, యెహోవా అక్కడే ఉన్నాడు అని పేరు పెట్టబడతాది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, యెహెజ్కేలు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుని మహిమ. దేవుడు తన ప్రజల పాపాల వల్ల వారిని విడిచిపెట్టినప్పటికీ ఆయన మహిమ ఎప్పటికీ అంతం కాదు. 2. వ్యక్తిగత బాధ్యత. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ వారి వారి పాపాలకు బాధ్యత వహించాలని బోధిస్తుంది. 3. శిక్షలో కూడా దేవుని ప్రణాళిక. దేవుని తీర్పులు ఉన్నప్పటికీ ఆయన వాటి ద్వారా తన ప్రజలను పునరుద్ధరిస్తాడు. 4. ఆధ్యాత్మిక పునరుద్ధరణ. దేవుడు మన హృదయాన్ని మార్చి మనకొక కొత్త జీవితాన్ని ఇస్తాడు. 5. మరణంలో కూడా జీవం. ఎండిన ఎముకల లోయ దృశ్యం దేవుడు చనిపోయిన వాటిని కూడా జీవింపజేస్తాడని చూపిస్తుంది. 6. ప్రవక్త యొక్క బాధ్యత. మనం దేవుని మాటలను ఇతరులకు చెప్పాలి, వారు విన్నా వినకపోయినా. 7. దేవుడు సార్వభౌమాధికారి. యెహెజ్కేలు దేశాలపై దేవుని తీర్పును ప్రవచించాడు. ఇది దేవుడు ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడని చూపిస్తుంది. 8. ఆశ నిత్యం జీవిస్తుంది. చెరలో ఉన్నా భవిష్యత్తులో దేవుడు తన ప్రజలను రక్షిస్తాడని యెహెజ్కేలు ఆశను ఇస్తాడు. 9. దేవుడు మనతో ఉంటాడు. భవిష్యత్తులో దేవుడు తన ప్రజలతో శాశ్వతంగా ఉంటాడని, ఆ నగరానికి యెహెజ్కేలు అని పేరు పెట్టబడతాదని చెబుతాడు. 10. దేవుని వాక్యం శక్తివంతమైనది. యెహెజ్కేలు తన ప్రవచనాలలో దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో చూపిస్తాడు. ఈ రోజు మనం యెహెజ్కేలు గ్రంథం నుండి దేవుని గొప్ప మహిమను, ఆయన న్యాయమైన తీర్పును మరియు భవిష్యత్తులో ఆయన మనకిచ్చే ఆశను గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 27వ పుస్తకం దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియల్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ఒక అద్భుతమైన ప్రవచన పుస్తకం. ఇది చివరి రోజులలో జరగబోయే సంఘటనలను వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.